ఏ దేవతా చిత్రపటాన్ని ఆరాధన చేయటం వలన మనకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయో మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున అన్నపూర్ణాదేవి యొక్క చిత్రపటాన్ని ఆరాధన చేయటం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని చూద్దాం. సాధారణంగా అన్నపూర్ణాదేవి చిత్రపటాలు అన్నీ కూడా శివుడికి భిక్ష పెడుతున్నట్టుగా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అటువంటి చిత్రపటాన్ని కానీ లేక కాశీలో ఉండేటువంటి అన్నపూర్ణాదేవికి దీపావళి పర్వదినం ఉన్నటువంటి రోజున బంగారంతో అలంకారం చేస్తారు. ఒక హేమమూర్తిని బయటికి తీసుకొచ్చి బంగారంతో అలంకారం చేస్తారు. అటువంటి బంగారపు విగ్రహానికి సంబంధించినటువంటి పటాన్ని కానీ రెండిట్లో ఏది దొరికితే దాన్ని ఇంట్లో అట్టి పెట్టుకొని రోజు కూడా ముందు ఒక పిడికెడు బియ్యం తీసుకొని ఆ పటం దగ్గర ఒక పాత్ర పెట్టి అందులో వేయాలి. ఆ బియ్యాన్ని అలా వేసేసిన తర్వాత అన్నపూర్ణ అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి. ఇలా అన్నపూర్ణ అష్టోత్తరాన్ని పారాయణ చేసేటప్పుడు చేత్తో కుంకాన్ని పుచ్చుకొని అష్టోత్తరం అంతా పారాయణ చేశాక ఆ చిరు కుంకాన్ని అమ్మవారి పాదాల దగ్గర వేసి దాన్ని తీసుకొని నుదుటిన తిలకంగా పెట్టుకుంటూ రావాలి. ఇంత మాత్రమే చేయవలసింది. ఇలా చేస్తూ రావటం వల్ల క్రమేపీ ఏమవుతుంది, మీ మనస్సులో ఏ కోరికనైతే పెట్టుకొని నిత్యము కూడా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని పారాయణ చేస్తున్నారో చాలా ప్రత్యేకంగా మీరు ఊహించని విధంగా ఆ కోరిక నెరవేరడాన్ని గమనించవచ్చు. అలా మనసులో ఉన్నటువంటి కోరికలను నెరవేర్చడమే కాకుండా ఎవరికైనా సరే అప్రశాంతంగా ఉంటుంది, అన్నీ ఉన్నాయి, మా ఇంట్లో సమస్తం ఉన్నాయి, మా ఇంట్లో లేనిదంటూ ఏది లేదు, కానీ ఏమిటో తెలియదు, మనసులో మాత్రం అశాంతి, దానికి కారణం ఏమీ దొరకట్లేదు అనుకునేటువంటి సందర్భంలో కూడా ఈ క్రియను చేసినట్లయితే గనక, ఇటువంటి చిత్రపటాన్ని కనుక మనం పూజించినట్లయితే గనక అన్నపూర్ణాదేవి అనుగ్రహం వలన మనస్సులో ఒక అనిర్వచనీయమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. మరి కుంకుమ అంటే అమ్మవారి దగ్గర పాదాల దగ్గర వేసాం, రోజు బొట్టు పెట్టుకుంటున్నాం, సరిపోతుంది. మరి రోజు పిడికెడు బియ్యం అమ్మవారి దగ్గర పాత్ర ఉంచి అందులో వేస్తున్నాం కదా, మరి దీన్ని ఏం చేయాలి అని అంటే ఇవి కాస్త హెచ్చుగా పోగైన తర్వాత మీ ఇంటి దగ్గరలో దేవాలయాల్లో ఎక్కడైతే అన్నదానం జరుగుతోందో అక్కడ ఈ యొక్క బియ్యాన్ని ఇస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉండటం వల్ల ఖచ్చితంగా మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఎట్లా అయితే తల్లి దగ్గర వేస్తున్నటువంటి బియ్యపు గింజలు వృద్ధి చెందుతూ ఉంటాయో అలా క్రమేపీ ఇంట్లో ఆనందము, ఉత్సాహం, ఐశ్వర్యం వర్ధిల్లుతూ ఉంటాయి. అంతటి భవ్యమైనటువంటిది ఈ క్రియ. ఇటువంటి ఈ అన్నపూర్ణ స్వరూపమే సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి. అందుకనే అన్నపూర్ణ నామం మనకి లలితా సహస్రనామాల్లో కూడా కనబడుతుంది. అటువంటి అన్నపూర్ణ నామ ఘటితమైనటువంటి ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. కామేశజ్ఞాత సౌభాగ్యమార్ధవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక గూఢగుల్ఫా కూర్మ పృష్ఠజ్జయిష్ణు ప్రపదాన్విత నగధీతి సంచన్న నమజ్జన తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ చింజారమణి మంజీర మండిత శ్రీపదాంబుజా మరాళీ మందగమన మహాలావణ్య సేవరి సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభ సుమేరు శృంగమధ్రస్థా శ్రీమన్నగరనాయికా చింతామణి గృహంతస్థా పంచబ్రహ్మాసనస్థితా महापद्माटवी संस्था कदम्ब वनवासिनी सुधासागर मध्यस्था कामाक्षी कामदायिनी देवर्षिगण संघात स्तूयमानात्मवैभव भण्डासुरवधोद्युक्त शक्ति सेना समन्विता संपत्करी समारूढ सिंधुरव्रज सेविता अश्वारूढाधिष्ठिता स्वकोटि कोटि विरावृता चक्रराजरथारूढ सर्वायुध परिष्कृता गेयचक्ररथारूढ मन्त्रिणी परिसेविता गिरिचक्ररथारूढ दण्डनाथ पुरस्कृता ज्वालामालिनी काक्षिप्त भक्ति प्राकार मध्यगा